శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్య మందిర నిర్మాణానికి సాయం చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఒకరు ప్రజల్లో చైతన్యం కోసం రథయాత్ర చేస్తే మరొకరు ఉద్యమం చేశారు. ఇంకొందరు కరసేవ చేశారు. వివాదాస్పద కట్టడం నేలకూలింది. కొత్త నిర్మాణం పూర్తయింది. అయితే ఇదంతా పూర్తి కావాలంటే చారిత్రక సాక్ష్యాలు అవసరం. అంతకంటే ముందు అక్కడ ఉన్న ఆలయానికి రక్షణ అవసరం. అదే చేసి చూపెట్టారు కందగళం కరుణాకరన్ నాయర్. రాముని కోసం ఏకంగా ప్రధానమంత్రినే ధిక్కరించారు గ్రేట్ కేకే నాయర్. ఎవరి నాయర్, ఏమిటా కదా? లెట్స్ వాచ్ స్పెషల్ స్టోరీ. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సహకరించిన అజ్ఞాత వీరులు ఎందరో ఉన్నారు. రామాలయం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడ్డ కొద్దీ ఒక్కో అజ్ఞాత వీరుని వీరగాథలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు అయోధ్యలో శ్రీరామునికి సేవలందుతున్నాయంటే దానికి ప్రధాన కారణం కందగళం కరుణాకరన్ నాయర్. ఎక్కడో కేరళ అలప్పూజాలో పుట్టి అయోధ్య చేరుకున్నారు. రామయ్య రక్షణ ముందు అన్నీ అధికార బలం బలాదూర్ అన్నారు. శ్రీరామ జన్మభూమిలో ఆలయ రక్షణ కోసం అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆదేశాలనే ధిక్కరించారు నాయర్. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి హిందువులకు దక్కడానికి ముఖ్య కారకుడు కేకే నాయర్. కేకే నాయర్ అని పిలువబడే కందగళం కరుణాకరన్ నాయర్ 1907లో సెప్టెంబర్ 7న కేరళలోని అలప్పుజాలో గుట్టన్కడు అనే చిన్న గ్రామంలో జన్మించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నాయర్ ఇంగ్లండ్ వెళ్లి 21 సంవత్సరాల వయసులో బ్యారిస్టర్ పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగొచ్చే ముందు ఐసీఎస్ పరీక్షలో విజయం సాధించారు. కేరళలో కొంతకాలం పనిచేసిన ఆయన నిజాయితీ గల ప్రజాసేవకుడిగా పేరుగాంచారు. 1945లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సర్వెంట్ గా చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. జూన్ 1, 1949న ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్, జిల్లా మెజిస్ట్రేట్ గా నియమితులయ్యారు. ఒకరోజు బాలరాముని విగ్రహం అయోధ్య మందిరంలో హఠాత్తుగా కనిపించిందని ఫిర్యాదు రావడంతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అప్పటి ప్రధాని నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ అక్కడికి వెళ్లి విచారణ చేయవలసిందిగా కేకే నాయర్ ను ఆదేశించారు. కేకే నాయర్ తన సబార్డినేట్ గురుదత్ సింగ్ ని దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆర్డర్ వేశారు. సింగ్ అక్కడికి వెళ్లి సమగ్ర నివేదికను కేకే నాయర్ కు అందించారు. హిందువులు అయోధ్యను రాముడి జన్మస్థలంగా ఆరాధిస్తున్నారని, అయితే అది ఒక మసీదుగా ఉన్నా అక్కడ ఎవరూ ప్రార్థనలు చేయడం లేదని, అయితే అది పూర్వం హిందూ దేవాలయమని ఆయన నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ స్థలంలో పెద్ద దేవాలయం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నివేదికలు సూచించారు. దీనికోసం ప్రభుత్వం భూమి కేటాయించాలని, గొడవలు జరగకుండా ఇతర మతస్థులు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధాన్ని విధించాలని నివేదికలో పేర్కొన్నారు. గురుదత్ సింగ్ నివేదిక ఆధారంగా ఆలయానికి 500 మీటర్ల పరిధిలోకి ఇతర మతస్థులు వెళ్లడాన్ని నిషేధిస్తూ నాయర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం కాని కోర్టు కాని ఎత్తివేయలేకపోగా అవే ఉత్తర్వులు ఇంకా కొనసాగుతున్నాయి. నాయర్ ఉత్తర్వుల గురించి విన్న నెహ్రూ ఆగ్రహోదగ్రుడే అయ్యారట. ఆ ప్రాంతం నుంచి హిందువులను తక్షణమే ఖాళీ చేయించి రాములల్లాను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు సమాచారం. నెహ్రూ ఆదేశాల మేరకు అప్పటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ వెంటనే హిందువులను ఖాళీ చేయించాలని, రాములల్లా విగ్రహాన్ని తొలగించాలని నాయర్ను ఆదేశించారు. కానీ నాయర్ ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు నిరాకరించారు. అంతటితో ఆగకుండా మరోవైపు రాములల్లాకు ప్రతిరోజు పూజ చేయాలని, అయ్యే ఖర్చు, పూజ చేసే పూజారి జీతం కూడా ప్రభుత్వమే భరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుతో భయపడ్డ నెహ్రూ వెంటనే నాయర్ని ఆ పదవి నుంచి తొలగించాలని ఆదేశించారు. అయితే నాయర్ అలహాబాద్ కోర్టుకు వెళ్లి తన కేసు తానే వాదించుకుని నెహ్రూ జారీ చేయించిన సస్పెన్షన్ ఆర్డర్లకు వ్యతిరేకంగా విజయం సాధించారు. నాయర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అదే స్థలంలో పనిచేసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అయోధ్య రామాలయం విషయంలో రాజకీయ జోక్యం, కోర్టుకు వివాదం వెళ్లడం, ఇదంతా చూసిన అయోధ్య వాసులు ఎన్నికల్లో పోటీ చేయాలని నాయర్ను కోరారు. అయితే ప్రభుత్వోద్యోగి అయిన తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని నాయర్ తేల్చి చెప్పారు. నాయర్ భార్యనైనా పోటీకి దించాలని అయోధ్యవాసులు కోరారు. ప్రజల అభ్యర్థనను అంగీకరిస్తూ శ్రీమతి శకుంతలా నాయర్ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అయోధ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన అయోధ్యలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిపై నాయర్ భార్య భారీ మెజారిటీతో గెలిచారు. శ్రీమతి శకుంతలా నాయర్
1952లో జనసంఘలో చేరి పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్రమంతటా పర్యటించడం ప్రారంభించారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ నేతలు నాయర్పై ఒత్తిడి తీసుకురావడంతో నాయర్ తన పదవికి రాజీనామా చేసి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు. 1967లో పార్లమెంటుకు ఎన్నికలు రావడంతో ప్రజలు నాయర్, అతని భార్యను పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. బహ్రైచ్ మరియు కైసర్గంజ్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన ఇద్దరికి విజయ ఢంకా మోగించారు. అది అయోధ్య ప్రజలకే కాకుండా పరిసర గ్రామాల ప్రజలకు ఓ చారిత్రాత్మక విజయంగా చెప్పుకుంటారు. శకుంతల నాయర్ మొత్తంగా ఒకసారి ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా గెలిచారు. విచిత్రం ఏంటంటే నాయర్ గారి పలుకుబడి ఎంతలా పెరిగిపోయిందంటే ఆయన డ్రైవర్ కూడా ఫైసలాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఒకసారి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఇందిర పాలనలో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఈ దంపతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ వారి అరెస్టు అయోధ్యలో భారీ అలజడికి కారణం కావడంతో భయపడిన ప్రభుత్వం వారిని జైలు నుంచి వెంటనే విడుదల చేసింది. దంపతులు తిరిగి అయోధ్యకు చేరుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత అయోధ్య కేసును తొలిసారిగా ఆవిష్కరించింది కేకే నాయరే. ఇది పూర్తిగా అతని చేతుల మీదుగానే జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన అధికారిగా జారీ చేసిన ఉత్తర్వులే అయోధ్యలో చలమణిలో ఉన్నాయి. నాయర్ జారీ చేసిన ఆదేశాల ఆధారంగానే పూజలు మరియు రామలల్లా దర్శనం ఇప్పుడు కూడా కొనసాగుతోంది. 1976లో నాయర్ కేరళలోని తన స్వగ్రామానికి తిరిగి రావాలనుకున్నాడు. అయితే ఆయన వెళ్లేందుకు అయోధ్య ప్రజలు అనుమతించలేదు. నాయర్ తన చివరి రోజుల్లో తన స్వగ్రామంలో ఉండాలనుకుంటున్నారని ప్రజలకు నచ్చచెప్పి వీడ్కోలు తీసుకున్నారు. సెప్టెంబరు 7వ తేదీ 1977లో ఆయన తన స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. ఆయన చితాభస్మాన్ని తీసుకొచ్చేందుకు అయోధ్య నుంచి ఒక బృందం కేరళకు వెళ్ళింది. ఆ చితాభస్మాన్ని అలంకరించిన రథంలో ఘనంగా ఊరేగించి శ్రీరాముడు రోజూ స్నానం చేసి సూర్యుణ్ణి ఆరాధించిన అయోధ్యలోని సరయూ నదిలో నిమజ్జనం చేశారు. అప్పట్లో నాయర్ కృషి వల్లనే నేడు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో పూజలు చేయగలుగుతున్నారు. అయోధ్య ప్రజలు ఆయనను దైవ సమానంగా భావించడంలో ఆశ్చర్యం లేదనిపిస్తోంది. నాయర్ అయోధ్య విషయంలో చేసిన కృషికి గాను విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆయన స్వగ్రామంలో భూమిని కొనుగోలు చేసి ఆయనకు స్మారక చిహ్నాన్ని నిర్మించారు. కేకే నాయర్ పేరుతో ప్రారంభమైన ట్రస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయడమే కాకుండా ఉచిత శిక్షణ కూడా అందజేస్తోంది. ఎక్కడో కేరళలో పుట్టిన నాయర్ అయోధ్య చేరుకోవడం, ఇదంతా చేయడం చూస్తుంటే ఆ రామయ్యే పిలుచుకున్నాడేమో అనిపించక మానదు అంటున్నారు శ్రీరామ భక్తులు. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం పూర్తి కావచ్చింది. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు కావడంతో పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే అయోధ్యపుర వీధులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇంకా తుది మెరుగులు దిద్దుతున్నారు. అయితే రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందే అయోధ్య ప్రపంచ రికార్డును నెలకొల్పబోతోంది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం గడువు దగ్గర పడింది. శ్రీరాముని జన్మస్థలంలో 100 ఏళ్ల తర్వాత ఉత్సవ శోభ నెలకొంటోంది. ఆలయ ప్రారంభోత్సవం కోసం దేశీయ ప్రజలే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం వేగంగా పూర్తవుతోంది. ఈ నెల 22న ఆలయంలో రాముడితో పాటు ఇతర విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఈ నెల 16 నుంచే ఆలయంలో సంప్రదాయ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో అయోధ్య నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. అయితే అంతకు ముందే అయోధ్య మరో అంశంలో వరల్డ్ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అయోధ్యలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగర వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా భారీ సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సోలార్ లైట్లు వరల్డ్ రికార్డు సృష్టించే దిశగా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అతి పొడవైన సౌర లైట్ల వరుస ఏర్పాటు చేయడం ద్వారా ఈ వరల్డ్ రికార్డు కోసం యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు సౌదీ అరేబియాలోని మల్హాంలో 3 ఏళ్ల క్రితం 9.7 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన 468 సోలార్ లైట్లే వరల్డ్ రికార్డుగా నమోదై ఉన్నాయి.
ఇప్పుడు ఆ రికార్డును అయోధ్య అధిగమించబోతోంది. అయోధ్యలో ఇప్పుడు 10.2 కిలోమీటర్ల పొడవున 470 సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. గుప్తార్ ఘాట్ నుంచి లక్ష్మణ్ ఘాట్ వరకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే వరల్డ్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు యోగి సర్కారు సిద్ధమవుతుంది. జనవరి 22కు ముందే ఈ సోలార్ లైట్ల వెలుతురులో అయోధ్యపురి దేదీప్యమానంగా వెలుగుతుందని అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం 470 లైట్లలో 310 లైట్లను అమర్చడం పూర్తయింది. ఈ లైట్ ఒక్కోటి 4.4 వాట్ల సామర్థ్యం కలిగి ఉందని అధికారులు చెబుతున్నారు. అయోధ్యలో ఏర్పాటు చేసిన పునరుత్పాదక శక్తి గ్రిడ్ కి వీటిని అనుసంధానిస్తారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలకు అయోధ్య రామయ్య ఆలయం ముస్తాబవుతున్నది. జనవరి 22న శ్రీరామ జన్మభూమి దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యూపీ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నది. శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని కలిపే ప్రధాన మార్గాలన్నింటిలో రామాయణ కాలం నాటి కీలకమైన ఘట్టాలను అందంగా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం యోగి ఆదేశాల మేరకు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఏడీఏ రామ జన్మభూమి ఆలయానికి వెళ్లే అన్ని ప్రధాన రహదారుల గోడలపై కళాఖండాలను అలంకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రామాయణ ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలతో అయోధ్య నగరాన్ని సుందరీకరిస్తున్నారు. టెర్రకోట కళాఖండాలు 9 అడుగుల ఎత్తు 20 అడుగుల వెడల్పుతో కొలువుదీరుతున్నాయి. నదీ గర్భంలో నుంచి సేకరించిన నాణ్యమైన బంకమట్టిని మాత్రమే కళాఖండాల నిర్మాణానికి వినియోగిస్తున్నారు. అయోధ్య నగరానికి మరో రికార్డు సొంతం కాబోతోంది. అయోధ్యలో పారే జీవనది సరయూ తీరంలో 823 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విగ్రహ తయారీకి భారీగా బడ్జెట్ ను కేటాయించినట్టు తెలుస్తోంది. అత్యంత ఎత్తైన ఈ విగ్రహ తయారీకి దాదాపు 3,000 కోట్లు ఖర్చు చేయనున్నారని సమాచారం. ఈ విగ్రహం తయారీకి 1,000 టన్నుల లోహాన్ని ఉపయోగించనున్నారు. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎత్తైన విగ్రహాలు తయారు చేసిన గురుగ్రామ్ శిల్పి నరేష్ కుమావత్ చేతుల మీదుగా అత్యంత భారీ శ్రీరాముని విగ్రహం రూపుదిద్దుకోనుంది. సరయూ నదీ తీరంలో కొలువు తీరే రామయ్య విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం అవుతుంది. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుందని చెబుతున్నారు. మొత్తానికి జనవరి 22 తర్వాత అయోధ్య రూపురేఖలే మారిపోనున్నాయి.